నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న విదేశాంగ శాఖ. పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్న సైన్యం. ప్రతి దాడుల్లో దాయాది దేశం భారీగా నష్టపోయిందని వెల్లడి. పాక్తో దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో అప్రమత్తత. భద్రతా చర్యలపై సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం. దాయాదిని చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్న కేంద్రం. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలంటూ నిర్దేశం. పోర్టులు, నౌకలు, టెర్మినల్స్లో 2వ లెవెల్ భద్రత. శంషాబాద్ విమానాశ్రయంలో నిఘాను పటిష్టం చేసిన అధికారులు. జవాన్ మురళీ నాయక్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి. యావత్ దేశం స్మరించుకుంటుందన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయాన్ని శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో భద్రతను పెంచారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులంతా 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలన్న అధికారులు పౌర విమానయాన శాఖ ఆదేశాలతో ప్రయాణికులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీనగర్, అమృత్సర్, జోధ్పూర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాయుడు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఆ వివరాలేంటి? రాకేష్, కొద్దిసేపటి క్రితం ఈ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి మెయిల్ కి ఒక మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆల్రెడీ ఇప్పటికీ హై సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సమీపంలో బయట చుట్టుపక్కల అంతా కూడా నడుస్తుంది. కానీ ఈ మెయిల్ రావడంతో ఒకసారిగా అధికారులంతా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు, తర్వాత డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్, సిఎస్ఎఫ్ భద్రతా బలగాలతోటి తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఒకవైపు పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ల వద్ద, అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద హై సెక్యూరిటీ నడుస్తున్న వేళ ఒకవైపు పాక్ వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల ఈ మెయిల్ రావడం కొంత ఆందోళన దారితీయడం, వెంటనే భద్రతా బలగాలంతా తనిఖీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అది ఒక ఫేక్ మెయిలా లేకపోతే ఎవరు పెట్టారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఒకవైపు అధికారులు ఐపీ అడ్రస్ ని చెక్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్ తోటి క్షుణ్ణంగా తనిఖీ కొనసాగుతున్నాయి. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున. ఈ నెల 7, 8 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం అంతర్జాతీయ సరిహద్దు వెంట చొరబాట్ల కోసం 36 ప్రాంతాల్లో 300 నుంచి 400 వరకు డ్రోన్లు ఉపయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత సైన్యం అనేక డ్రోన్లను కూల్చినట్లు చెప్పారు. గగనతల రక్షణ వ్యవస్థను పరీక్షించడంతో పాటు రహస్య సమాచారం సేకరించేందుకు పాక్ కుట్ర చేసిందన్న ఆమె డ్రోన్ శిథిలాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పాక్ ప్రయోగించిన డ్రోన్లు తుర్కీలో తయారైనట్లు వ్యోమికా సింగ్ వెల్లడించారు. Carry out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of
heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sar Creek at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Sangdhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnur and Udhampur in Jammu and Kashmir area, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan Army also suffered major losses in Indian retaliatory fire. Additionally, Pakistan's irresponsible behavior again came to fore. Pakistan did not close its civil airspace despite it launching a failed unprovoked drone and missile attack on 7th May at 8:30 hours in the evening. Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international flights, which were flying near IB between India and Pakistan. The screenshot we just showed and we shall share with you, it shows the data of the application Flight Radar 24 during a high air defense alert situation in the Punjab sector. As you have seen, the airspace on the Indian side is absolutely devoid of civil air traffic due to our declared closure. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international civil carriers. విమానాశ్రయాలు నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు దిగుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోందని, పూంచ్లోని గురుద్వారాపై దాడి చేయడం దారుణమన్నారు. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని, పాక్ అబద్దాలు ఆడుతోందని మండిపడ్డారు. భారత ప్రతి దాడులతో పాక్కు భారీ నష్టం జరిగిందన్నారు. కర్తార్పూర్ కారిడార్ను తాత్కాలికంగా మూసివేసినట్లు మిశ్రీ చెప్పారు. ప్రపంచాన్ని తప్పుదో పట్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని మిశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. Is Pakistani claims that they did not target or attack any religious places. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. In addition, that we would attack our own cities is the kind of deranged fantasy that only the Pakistani state can come up with. Perhaps they do it because they are well versed in such action as their history would show. About India targeting the Nankana Sahib Gurdwara through a drone attack. This is again yet another blatant lie and part of Pakistan's disinformation campaign. As we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation with an intention to create discord. Again, we are not surprised. India's steadfast unity in itself is a challenge to Pakistan.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ డీజీలు హోంశాఖ సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి ఐబీ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో సరిహద్దులతో పాటు విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మరోవైపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అధికారం ఇచ్చింది. అవసరమైతే అత్యవసర అధికారాలు ఉపయోగించుకోవాలని కేంద్ర హోంశాఖ లేఖలో సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో వైమానిక దాడులపై అప్రమత్తం చేసి సైరన్ పరీక్ష నిర్వహించారు. పీడబ్ల్యూడీ బహుళ అంతస్తుల భవనంపై ఈ సైరన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సైరన్ పరీక్ష దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగింది. ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేజ్ వర్మ సైరన్ పరీక్షను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతంగా ఉండడంతో పాటు ఎలాంటి ఆందోళనకు లోను కావద్దని అధికారులు సూచించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో సైరన్ పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ కుటిల పన్నాగాలను చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. పాక్ ఎత్తులను చిత్తు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. టెరిటోరియల్ ఆర్మీలోని అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు ఆర్మీ చీఫ్కు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని వారికి కేంద్రం సూచించింది. సైన్యాన్ని మరింత దృఢంగా చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ పొంది ఉంటారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. జమ్మూ కాశ్మీర్లోని నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. భారత్ను నేరుగా ఎదుర్కోలేక సత్తాలేక పాక్ సైన్యం జనావాసాలపై దాడులు చేస్తోంది. దాడులకు సంబంధించిన వెలుగులోకి వస్తున్న సీసీటీవీ దృశ్యాలు పాక్ సైన్యం అరాచకాలకు అద్దం పడుతోంది. భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాకిస్తాన్ వక్రబుద్ధితో సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తోంది. మోర్టార్ షెల్స్తో దాడులు చేస్తూ ఉండడంతో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు గ్రామాలపై పాక్ వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాడుల ధాటికి పలుచోట్ల మంటలు చెలరేగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబంలోని మరో 2 గాయపడ్డారు. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళుతుండగా వారి వాహనంపై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని అధికారులు చెప్పారు. బోనియార్, కమల్కోట్, మొహరా, గింగిల్ సహా ఉరీలోని అనేక ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అధికారులు వెల్లడించారు. అటు మే 7న పాక్ జరిపిన దాడుల్లో పూంచ్లో ఓ భవనం ధ్వంసమైంది. అందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ దాడిలో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. మరోవైపు పాక్ దాడుల్లో పూంచ్ సెక్టార్లో ఓ దేవాలయం ధ్వంసమైంది. రాత్రివేళ డ్రోన్ దాడులు జరిగిన సమయంలో తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని, కానీ భూమిపై ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. తమకు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావడం లేదని చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా భారీగా నష్టం జరిగింది. పీఓకేలోని సరిహద్దు గ్రామాల్లో పలు ఇళ్లు కూలిపోగా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. పాక్ అనుకూల వ్యక్తులు నకిలీ వీడియోలు, చిత్రాలను భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సర్క్యులేట్ చేస్తున్నారు. గుజరాత్లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందని, జమ్మూ ఎయిర్ బేస్లో బాంబులు పేలాయని ఇలా ప్రజల్లో భయం పెంచేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని భారత ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లను ఫ్యాక్ట్ చెక్ చేసింది.
ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచార యుద్ధాన్ని పాకిస్తాన్ మొదలుపెట్టింది. గుజరాత్లోని పోర్టు సహా జలంధర్లో డ్రోన్ క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేస్తున్నారు. వీటిని భారత్ తిప్పికొట్టింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అవాస్తవమేనని తేల్చింది. గుజరాత్లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని, అది 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిందని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. భారత పోస్టుపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అది కుట్రపూరితంగా క్రియేట్ చేసిన వీడియో అని పేర్కొంది. ఇండియన్ ఆర్మీలో 20 రాజ్ బెటాలియన్ పేరుతో ఎలాంటి యూనిట్ లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించి వారిని భయాందోళనకు గురిచేసేందుకే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పీఐబీ వెల్లడించింది. ఇక అమృత్సర్లోని మిలిటరీ బేస్పై దాడి జరిగినట్లు ప్రచారంలో ఉన్న వీడియో 2024 నాటి దావాగ్నికి సంబంధించిన వీడియో అని తెలిపింది. భారత మిలిటరీ కాలనీపై పాక్ సైన్యం దాడి చేసిందని ప్రచారంలో ఉన్న వీడియో ఇండోనేషియాదని పీఐబీ స్పష్టం చేసింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400ను పాక్ క్షిపణి తాకిందని ప్రచారంలో ఉన్న చిత్రం 2023లో మాస్కో మిలిటరీ సైట్కు సంబంధించిందని పేర్కొంది. పాక్లోని నీలం జీలం హైడ్రో పవర్ ప్రాజెక్టుపై భారత్ దాడులు చేసిందన్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిపింది. రాజౌరి, జమ్మూ, కశ్మీర్లోని ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేసింది. భారత ఎయిర్పోర్టుల్లో ప్రవేశాన్ని నిషేధించారనే వార్తలు ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. జలంధర్పై డ్రోన్ దాడి జరిగినట్లు ప్రచారంలో ఉన్న వీడియో కూడా నిజం కాదని, అది ఫామ్ ఫైర్ అని స్పష్టం చేసింది. ఇక జమ్మూ ఎయిర్బేస్లో పేలుళ్లు సంభవించినట్లు సర్క్యులేట్ అవుతున్న చిత్రం 2021 ఆగస్టులో కాబూల్ ఎయిర్పోర్టుకు సంబంధించిందని పేర్కొంది. భారత డ్రోన్ను పాక్ సైన్యం అడ్డగిస్తే అది పాకిస్తాన్లోని గుజ్రన్వాలాలో కూలిపోయిందని, పాకిస్తాన్కు చెందిన హ్యాండిల్స్ పాత చిత్రాన్ని షేర్ చేస్తున్నాయని పీఐబీ తెలిపింది. అది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన 2022 నాటి చిత్రమని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని బాటల్ సెక్టార్లో పాక్ సైన్యం చేసిన దాడిలో 12 మంది భారత సైనికులు మరణించారని, 2011 నాటి చిత్రాలను పాక్ హ్యాండిళ్లు సర్క్యులేట్ చేస్తున్నాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. నియంత్రణ రేఖ వెంబడి భారీ చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. సాంబా సెక్టార్లో సరిహద్దుల వెంబడి చొరబాటుకు యత్నించిన 7 ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ దళాలు హతమార్చాయి. అర్ధరాత్రి వేళ భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ముష్కరులకు సాయంగా పాకిస్తాన్ దళాలు కాల్పులు జరపగా భారత దళాలు తిప్పికొట్టినట్లు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లతో దాడికి యత్నించి భంగపాటుకు గురైన పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ అండతో భారత్లోకి చొరబడేందుకు యత్నించిన 7 ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది. అర్ధరాత్రి సాంబా సెక్టార్లో భారీగా ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టిన భారత నిఘా వ్యవస్థ బీఎస్ఎఫ్ దళాలను అప్రమత్తం చేసింది. వెంటనే ముష్కరులపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే పాక్ రేంజర్లు ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులు జరిపినప్పటికీ భారత దళాల ముందు నిలవలేకపోయారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసమైంది. ఈ దాడిలో పాక్ ఆర్మీ పోస్టుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వణికిపోతున్న పాకిస్తాన్ మరోసారి నియంత్రణ రేఖ వెంబడి పలుచోట్ల దుశ్చర్యకు పాల్పడింది. నిన్న రాత్రి ఎల్ఓసీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 50కి పైగా స్వార్మ్ డ్రోన్లతో భారత్పై దాడికి యత్నించగా సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ విభాగం సమర్థంగా వాటిని కూల్చివేసింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చివేసింది. L-70 గన్స్, Ju-23mm అధునాతన ఆయుధాలతో డ్రోన్లను సైన్యం కూల్చివేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై దాడికి పాక్ యత్నించగా భారత వాయుసేన కూల్చివేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా భద్రతా దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. పారిపోయిన ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో స్థానికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఏడాది క్రితం ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పక్కనున్న దుకాణాలకు మంటలు అంటుకుంటున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో స్థానికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఏడాది క్రితం ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.